నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మావోల కదలికలు అంటే మావోయిస్ట్ కదలికలు పెరిగాయి అన్నది సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త. 4.5 ఉపాధి అవకాశాలు లేక యువత పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ వలస బాటలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక దృష్టి సారించింది. మావోల యొక్క రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్, ప్రముఖ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎందుకు ఈ పోస్టులు ఈ మధ్య మళ్ళీ తెరపైకి వస్తున్నాయి? గతంలో ఎన్నడూ లేదు. ఆంధ్రప్రదేశ్లో మావోలు కదలికలు అన్న వార్తే మనం ఎప్పుడు వినలేదు. కానీ ఎందుకు ఎన్నికల ముందు మావోలు కదలికలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా పోస్టులు మనకి తారసపడుతున్నాయి? ఎందుకంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే ఇప్పటి వరకు ఏంటి అంటే దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలు, అంటే ఆర్థికంగా జరిగిన మార్పులు, పాలసీ పరంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వీటి వల్ల కొంత యూత్లో మార్పు వచ్చింది. యూత్లో మార్పు వచ్చిన కారణంగా మావోయిస్టులకి కొంత ఆదరణ తగ్గింది. దీంతో పాటు కొంత రిప్రెషన్ కూడా, అంటే మావోల అణిచివేత కార్యక్రమం కూడా చాలా సిస్టమేటిక్గా చేశారు. ఇదివరకు ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం డీల్ చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక మొత్తం సెంట్రల్ టీమ్స్ మానిటర్ చేసే స్థితికి వచ్చి ఉన్నది. దాంతో ఏమైందంటే ఇంకా దాంతో పాటు మావోలలో లీడర్షిప్, నాయకత్వ కొరత అది వచ్చింది. ఈ మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో క్యాడర్ రిక్రూట్మెంట్ తగ్గింది. క్యాడర్ రిక్రూట్మెంట్ తగ్గటం, నాయకత్వం, స్థిరమైన నాయకత్వం లేకపోవటం, వీటి వల్ల మావోయిస్టుల ఇది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎట్లా ఉంది అనేది కొంచెం పక్కన పెడితే, మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో చూసుకుంటే నిన్న మొన్నటి వరకు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కొంత బాగా డిస్పారిటీస్ని పెంచినాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల మీరు చెప్పినట్టు యూత్ అంతా కూడా ఇప్పుడు ఖాళీగా ఉంది. వాళ్ళకి ఈ పరిస్థితులు ఇవన్నీ బేస్ చేసుకొని కొంత ముందడుగు వేయాలి అని మావోయిస్టు పార్టీ గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. వాళ్ళు అందుకనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం, 4-5 చోట్ల మావోల పోస్టర్లు కనిపించినాయి. అవును, ఎన్నికలు బహిష్కరించండి అనే పోస్టర్లు, మావోయిస్టు పోస్టర్లు కనపడి చాలా కాలం అయింది. అటువంటిది మొన్న ఎన్నికల్లో బాగా ఒక 5-6 కాన్స్టిట్యున్సీల్లో కనిపించినాయి. కేసీఆర్ అనుసరించిన విధానాలతోటి యూత్లో కొంతవరకు ఒక రకమైన స్తబ్దత వచ్చేసి వాళ్ళు మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులైన పరిస్థితులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అక్కడ ప్రభుత్వంలో ఎటువంటి యూత్కి అంటే ఉపాధి కల్పించే వైపు అక్కడ చూడటం లేదు. ఈ సంక్షేమం అని ఈ పేరుతోటి అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి అంటే పారిశ్రామిక అభివృద్ధి లేదు, వ్యవసాయ పరంగా కూడా ప్రోత్సాహాలు లేవు. వీటన్నిటి నేపథ్యంలో ఏమైంది అంటే చదువుకున్న యూత్ ఏమో హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అవును, చదువు లేని స్కిల్డ్ లేబర్ ఉంటారు, చదువు రాని స్కిల్డ్ లేబర్, వాళ్ళు తమ స్కిల్ని ఉపయోగించుకొని వేరే ప్రాంతాలకి వాళ్ళు వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు చదువు రాకుండా లేకపోతే స్కిల్ లేకుండా ఉన్న యూత్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ అక్కడ భవిష్యత్తు శూన్యంగా కనపడుతున్నది. అందుకని మీకు ఈ రిక్రూట్మెంట్లు ఇవి కూడా జరగటానికి పూర్తి అవకాశం కనపడుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అందుకనే మీకు ఈ నల్లమల ప్రాంతం అంతా కూడా
కొంత ఒక రకమైన చలనం అక్కడ కనపడుతూ ఉన్నది. ఓకే ఓకే. అయితే ఇది దేనికి సంకేతం అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగి వేజారటం ఒక విధానం అయితే, నెక్స్ట్ 2024 వైనాటు 175 అని చెప్పి అనుకుంటున్నారు. కాకపోతే దాని తగ్గట్టుగా ప్లాన్స్ వేసుకుంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే తప్పనిసరిగా ఈ విధానాలు ఆయన చేస్తున్న కార్యక్రమాలకి పూర్తి వ్యతిరేకంగా యువత మారనుంది. యువత విసిగి వేజారుగా కాబట్టి మావోయిజం వైపు అడుగులు వేస్తారని చెప్పి ఆ పార్టీ ఆ విధంగా ప్లాన్ చేసుకుంటుందంట. అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే, అక్కడ పారిశ్రామిక అభివృద్ధి కానీ ఇతర రంగాల్లో అభివృద్ధి కానీ నిలిచిపోయిన మాట వాస్తవం. దాంతో యూత్కి ఎటువంటి స్కిల్ లేదు, ఎటువంటి డెవలప్మెంటు లేదు, ఎటువంటి ఉపాధి లేదు, వాళ్ళకి వ్యాపకం కూడా లేకుండా పోయిన పరిస్థితి అయితే కనపడుతున్నది. కొన్ని చోట్ల అయితే క్రాప్ హాలిడేలు ఇచ్చారు. ఓకే. అంటే వరి పంటకి క్రాప్ హాలిడేస్ ఇచ్చిన పరిస్థితి. అంటే వ్యవసాయం కూడా అక్కడ లాభసాటిగా కనపట్టలేదు. ఈ పరిస్థితుల్లో ఆసరాగా చేసుకొని మావోయిస్టు పార్టీ ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నది. ఓకే. ఈ విధమైన ప్రయత్నాలు చేయటం వల్ల ఏమవుతుంది అంటే, యూత్ అటువైపు ఆకర్షితులు కావటానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరన్నట్టు ఇప్పుడు అంతా కూడా అక్కడ యాంటీ వేవ్ నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ 2024లో ఎన్నికల్లో మళ్ళీ ఆయన వచ్చే అటువంటి అవకాశాలు ఏం కనపట్టలేదు. కాకపోతే ఏంటి అంటే, అక్కడ ఈ యూత్ అంతా కూడా అంటే పని లేక ఉపాధి లేని యూత్ అంతా కూడా గంజాయికి వాటికి కూడా అలవాటు పడిపోతూ ఉన్నారు. అంటే ఈ అన్ని రకాల సమస్యల నుంచి యూత్ నిర్వీర్యమైపోతూ ఉన్నది. ఓకే. ఈ నేపథ్యంలో ఏంటంటే, కొంత చైతన్యం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా సాటివాడు ఇట్లా పాడైపోతున్నాడు, గంజాయితోటి పాడైపోతున్నాడు, ఉపాధి లేక ఇదైపోతున్నాడు అని తెలిసిన తర్వాత వాళ్ళల్లో ఒక రకమైన ఆవేశం వస్తుంది. ఈ ఆవేశాన్ని ఎన్కాష్ చేసుకోవటానికి సహజంగానే మావోయిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏదో కొంచెం కొత్త నాయకత్వం కూడా వస్తూ ఉన్నట్టుంది మావోయిస్ట్ పార్టీలకి. ఆ కొత్త నాయకత్వం మరి దీని మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. అంటే ఇప్పుడే అంత ప్రమాదకర స్థితికి వెళ్తున్న ఛాయలు అయితే కనపట్టలేదు. కానీ బట్ నాకు తెలిసింది ఏంటి అంటే, కొత్త రిక్రూట్మెంట్లు అయితే జరుగుతున్నాయని. అది మెయిన్గా పల్నాడు ప్రాంతంలో ఇప్పుడు కదలికలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఓకే. అంటే మీరు ఒక పల్నాడు జర్నలిస్ట్గా ఒక విధంగా మీరు ఆ టైంలో చూసారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కారంపూడిలోని గుత్తుకొండ బిల్లం దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టులు మొత్తానికి పునరావసరాలు కల్పించారు. తర్వాత వాళ్ళ యొక్క అణిచివేతకు కానీ వాళ్ళని సమూలంగా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోవటానికి కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రయత్నాలు చేశారు. అది సక్సెస్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వైఫల్యాలు ఫెయిల్యూర్ ప్రభుత్వంతో మళ్ళీ స్లీపర్ సెల్గా ఉన్నాయి మొత్తం. అంటే పల్నాడు అయితేనేమి, ఇటు దండకారణ్యం వైపు ఈస్ట్ వెస్ట్ ఏరియాలో, ఛత్తీస్గఢ్ బోర్డర్స్లోనైతేమి స్లీపర్ సెల్స్గా ఉన్న వ్యవస్థ అంతా ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నాయనేది ఒక ఇన్ఫర్మేషన్. అయితే అది ఎంతవరకు అది అలా జరగవచ్చు అంటారా? అట్లా జరుగుతున్నది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు జరుగుతున్నది అదే. కాకపోతే ఏంటంటే, ఇప్పుడే బయటకు వచ్చి ఆపరేషన్స్ చేసేంత స్థాయికి ఇప్పుడు కనపట్టలేదు. పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వివిధ రకాల కార్యకలాపాల్లో వాళ్ళు ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఇటువంటివన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ బట్ తెలంగాణ పోలీసులు మాత్రం వాళ్ళు చాలా విజిలెంట్గానే పనిచేస్తున్నారు. ఓకే. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. మీకు ఆంధ్రాలో ఏంటి అంటే, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, వాళ్ళని ఎట్లా అణిచివేయాలి, వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి, వాళ్ళని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలి, వీటి మీద పనిచేస్తున్నారు. ఓకే. అక్కడ ఇంటెలిజెన్స్ విభాగం కూడా అంతా కూడా మొత్తం పొలిటికల్ ఇంటెలిజెన్స్లో పొలిటికల్ అనేది ఒక చిన్న వింగు. మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం పొలిటికల్ మీదే పనిచేయదు. ఓకే ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ వింగే మొత్తం పనిచేస్తున్నది.
అంటే అందరూ రాజకీయాలకు సంబంధించిన విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు అందరూ, ఆ వ్యవస్థలో ఉన్న పోలీసులు అందరూ కూడా. సో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆంధ్రాలో ఏంటి అంటే మావోయిస్టులకి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. యూత్ అంతా కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు, అక్కడంతా కూడా ఉపాధి అవకాశాలు లేకపోవటం ఈ కారణాల వల్ల. సో దాన్ని ఆసరాగా చేసుకొని మావోయిస్టులు కొంత కదలిక కనపడుతున్న విషయం అయితే అది స్పష్టంగా అర్థమవుతున్నది. ఓకే, కానీ దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా అయిపోయింది, దాదాపుగా ఇంకొక 1 monthలో నోటిఫికేషన్ వచ్చేస్తున్నది కాబట్టి వాళ్ళ రాజకీయాలు వాళ్ళ ప్రాధాన్యతలు డిఫరెంట్గా కనపడుతూ ఉన్నాయి. వాళ్ళు శాంతి భద్రతలు కాపాడటము, లేకపోతే మావోయిజం వైపు యూత్ అట్రాక్ట్ కాకుండా చూడటం, దానికోసం వెల్ఫేర్ మెజర్స్ తీసుకుందాం, దానికోసం రూరల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇద్దాం అని ఇటువంటి ప్రయారిటీస్ ఆలోచించే స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు. కాబట్టి ఓకే, మావోయిస్టులకి ఇది అనుకూలంగా ఉంది అన్న భావనని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఆ తరహాలో జరుగుతున్నాయి రాజకీయాలు. అందుకనే మనకి కొన్ని పాకెట్స్లో మనకు కనపడుతున్నారు, కనుక మనకి వాళ్ళ కదలికలు కనపడుతూ ఉన్నాయి. ఓకే, ఇవి రాబోయే రోజుల్లో ఇంకా బలంగా మారతాయా, ఎటువైపు దారితీస్తాయి అనేది వేచి చూడాలి. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మావోల యొక్క కదలికలు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ వైఫల్య విధానాలపైనైతేనేమి అయితే అనువైన అవకాశం కూడా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ కదలికలు కొంచెం కనిపిస్తున్నాయనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ఏదైతే పోస్టర్స్ కలకలం దానికి ఓతాన్నిచ్చే విధంగా అక్కడ ఏపీలో పరిస్థితులు ఉన్నాయన్నది విశ్లేషణ ద్వారా మనకు అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.